జూబ్లీహిల్స్ బైపోల్ పై బెట్టింగ్ రాయిళ్లు భారీ స్థాయిలో బెట్టింగ్లు కాశారు. దాదాపు 500 కోట్ల రూపాయలు బెట్టింగ్లు జరిగినట్లు తెలుస్తోంది. గెలుపుతో పాటు మెజార్టీపై కూడా బెట్టింగ్లు వేశారు. ప్రధాన రాజకీయ పార్టీలు 200 కోట్ల వరకు ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఖర్చు చేశారని ప్రచారం జరుగుతూ ఉంటే బెట్టింగ్లో మాత్రం 500 కోట్లపైనే జరిగినట్లు సమాచారం. ఎగ్జిట్ పోల్స్ తర్వాత కాంగ్రెస్ హాట్ ఫేవరెట్ గా మారిపోయింది. తొలి నుంచి కాంగ్రెస్ విజయంపైనే బెట్టింగ్లు కొనసాగాయి. 18,000 నుంచి మొదలుకొని 23,000 వరకు కాంగ్రెస్ అభ్యర్థికి మెజార్టీ వస్తోందని బెట్టింగ్ పెట్టినట్టు సమాచారం. హైదరాబాద్, విజయవాడ, భీమవరం ప్రధాన బెట్టింగ్ కేంద్రాలుగా ఉన్నాయి. కూకట్పల్లి అత్యధిక బెట్టింగ్ కాసినట్టు సమాచారం. ఖరీదైన ఇళ్లు, విల్లాలు, నగదు ఈ బెట్టింగ్ పలువురు బెట్టింగ్ రాయిళ్లు కాసినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో తెలుగు వాళ్లు సైతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై భారీగా బెట్టింగ్ కాసినట్లుగా ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలకు సంబంధించి భారీ ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. దాదాపుగా 500 కోట్ల రూపాయలు బెట్టింగ్లు జరిగినట్టుగా అంచనా ఉంది. గెలుపుపై అలాగే మెజార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్లు కాస్తున్నారు బెట్టింగ్ రాయిళ్లు. జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్ మీద భారీగా బెట్టింగ్లు కొనసాగుతున్నాయి. తెలంగాణ, ఏపీలో 500 కోట్ల వరకు కూడా పందాలు కాస్తూ ఉన్నారు బెట్టింగ్ రాయిళ్లు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి 200 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టినట్లుగా కొన్ని ప్రచారాలు సాగుతూ ఉన్న నేపథ్యంలో బెట్టింగ్ రాయిళ్లు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలకు సంబంధించి 500 కోట్ల వరకు కూడా బెట్టింగ్లు కాస్తూ ఉన్నారు.